సంతోషి మాత వ్రతకథ. ఒకప్పుడు ఒక వృద్ధ మహిళకు 7గురు కుమారులు ఉండేవారు. వారిలో 6గురు సంపాదించేవారు, కానీ 7వవాడు ఏ పని చేయకుండా ఉండేవాడు. ఆ తల్లి సంపాదించే కుమారులకు మంచి భోజనం పెట్టి మిగిలిన జూటను 7వ కుమారునికి ఇస్తుండేది. ఈ విషయం అతనికి తెలియదు. ఒకరోజు అతని భార్య ఈ విషయం చెప్పింది. మొదట అతనికి నమ్మకం రాలేదు. ఒకరోజు దాగి చూసి నిజం తెలుసుకున్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. తల్లి భోజనం పెట్టడానికి పిలిచినప్పుడు, నేను ఈ భోజనం తినను, విదేశానికి వెళ్ళి సంపాదిస్తాను అని చెప్పాడు. తల్లి, రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజే వెళ్ళిపో అంది. వెంటనే అతను ఇంటిని విడిచిపెట్టాడు. మార్గమధ్యలో తన భార్యను కలిశాడు. ఆమె గోబరంతో కండలు తయారు చేస్తుంది. అతను, నేను విదేశానికి వెళ్తున్నాను, నువ్వు నీ ధర్మం పాటిస్తూ జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆమె, నన్ను మర్చిపోకండి, మీ గుర్తుగా ఏదైనా ఇవ్వండి అంది. అతను తన ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక పెద్ద పట్టణంలో ఒక వ్యాపారి దగ్గర పని దొరికింది. అతను చాలా కష్టపడి పనిచేశాడు. యజమాని అతనిపై విశ్వాసం పెంచుకొని కొంతకాలానికి భాగస్వామిగా చేసుకున్నాడు. తరువాత మొత్తం వ్యాపారాన్ని అతనికి అప్పగించి యాత్రకు వెళ్ళిపోయాడు. ఇలా అతను పెద్ద ధనవంతుడయ్యాడు. ఇక అతని భార్య మాత్రం ఇంట్లో చాలా కష్టాలు పడుతుంది. ఇంట్లో వాళ్ళు ఆమెతో రోజు పని చేయించేవారు. అడవికి వెళ్ళి కట్టెలు తెప్పించేవారు. బూసి రొట్టె ఇచ్చి కొబ్బరి గింజలో నీళ్లు ఇచ్చేవారు. ఒకరోజు అడవికి వెళ్తూ కొందరు మహిళలు సంతోషి మాత వ్రతం చేస్తున్నట్టు చూసింది. వారిని అడిగి వ్రత విధానం తెలుసుకుంది. వారు చెప్పారు, ప్రతి శుక్రవారం శనగలతో వ్రతం చేయాలి. కథ వినాలి లేదా చెప్పాలి. కోరిక నెరవేరే వరకు వ్రతం కొనసాగించాలి. తర్వాత ఉద్యాపనం చేసి పిల్లలకు భోజనం పెట్టాలి. ఆ రోజున పులుపు పదార్థాలు తినకూడదు. ఆమె కూడా వ్రతం ప్రారంభించింది. మొదటి శుక్రవారం గడిచింది. 2వ శుక్రవారం భర్త నుండి ఉత్తరం వచ్చింది. 3వ శుక్రవారం డబ్బు వచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు ఆమెను బాధ పెడుతూనే ఉన్నారు. ఆమె దేవాలయంలో ప్రార్థించింది, అమ్మ, నాకు డబ్బు వద్దు, నా భర్త దర్శనం కావాలి అని. అమ్మ ఆమెకు ఆశీర్వాదం ఇచ్చి, నీ భర్త త్వరలో వస్తాడు అంది. విదేశంలో ఉన్న భర్తకు సంతోషి మాత కలలో కనిపించింది. భార్య బాధ గురించి తెలిపింది. వెంటనే అతను ఇంటికి బయలుదేరాడు. భార్య అడవిలో ఉండగా అతను వస్తున్నట్టు తెలిసింది. ఆమె ఇంటికి వచ్చి పాత విధంగా, సాసుమా, కట్టెలు తీసుకురాగలిగాను, పూసి రొట్టె ఇవ్వండి అని అంది. ఇది విని భర్త బయటకు వచ్చి ఆమెను గుర్తించాడు. తల్లి అబద్ధం చెప్పినా అతను నిజం తెలుసుకొని భార్యతో కలిసి పై అంతస్తులో సుఖంగా ఉండడం ప్రారంభించాడు. భార్య సంతోషి మాత ఉద్యాపనం చేయాలని అనుకుంది. కానీ జటానీ పిల్లలు పులుపు పదార్థాలు తిని వ్రతాన్ని భంగం చేశారు. దాంతో సంతోషి మాత కోపించి భర్తను సిపాయిలతో తీసుకెళ్లించింది. భార్య దేవాలయానికి వెళ్ళి క్షమాపణ కోరింది. మళ్ళీ ఉద్యాపనం సరిగ్గా చేస్తానని వాగ్దానం చేసింది. కొంతకాలానికి భర్త తిరిగి వచ్చాడు. తర్వాత ఆమె సరిగ్గా ఉద్యాపనం చేసి పండితుల పిల్లలకు భోజనం పెట్టింది. సంతోషి మాత సంతోషించి ఆమెకు ఒక అందమైన కుమారుని ప్రసాదించింది. ఒకరోజు సంతోషి మాత భయంకర రూపంలో వారిని ఇంటికి వచ్చింది. అందరూ భయపడ్డారు. కానీ ఆ చిన్న కోడలు వెంటనే గుర్తించి, ఇది నా తల్లి సంతోషి మాత అని చెప్పింది. అందరూ ఆమెకు నమస్కరించి క్షమాపణలు కోరారు. అమ్మ వారిని క్షమించి సుఖశాంతులు ప్రసాదించింది. అప్పటి నుండి వారు అందరూ ఆనందంగా జీవించారు. సంతోషి మాత కటాక్షం అందరికీ కలగాలి. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి వారి కోరికలు నెరవేరాలి. బోలో సంతోషి మాతాకి జై.